ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రఘురామ కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి అధికారి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. నిన్న ఆదివారం నాడు కూడా కొనసాగింది. అయితే ఈ కేసులో సునీల్ నాయక్ విచారణ అనేది చాలా కీలకం కాబోతోంది. అతను చెప్పిన అంశాల ఆధారంగానే, అతను చెప్పినటువంటి సమాధానాల ఆధారంగానే కేసు పురోగతి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు మీడియా సమాచారం ప్రకారం, వార్తా కథనాల సమాచారం ప్రకారం సునీల్ నాయక్ నోరు మెదపడం లేదు. సునీల్ నాయక్ కొన్ని ప్రశ్నలకి మౌనంగా ఉంటున్నాడు, కొన్ని ప్రశ్నల్ని దాటవేస్తున్నాడు. మొత్తంగా సమాధానాలు పెద్దగా ఆశించినంతగా అతని వైపు నుంచి రావట్లేదు. కాబట్టి అతను ఎట్టి పరిస్థితులు అదుపులో తీసుకుంటే తప్ప సరైనటువంటి అంశాలు ముందుకు రావు అనేటువంటి ఆలోచనతో సిట్ అధికారులు ఉన్నారు. కాకపోతే సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడం అంత చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. ఎందుకంటే బీహార్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి సునీల్ నాయక్. ఇప్పుడు బీహార్ వాళ్ళు ఒక చట్ట సవరణ తీసుకొచ్చి గెజిట్ రిలీజ్ చేశారు. మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఐపీఎస్ అధికారిని, ఏ పోలీస్ అధికారిని అరెస్ట్ చేయాలన్నా సరే బీహార్ గవర్నమెంట్ పర్మిషన్, బీహార్ హోంశాఖ పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి అని. సరే, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, బీహార్లో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. వీళ్ళు ప్రభుత్వం నుంచి అడిగితే వాళ్ళు ఇస్తారేమో, కానీ ప్రభుత్వం నుంచి అడగాలి, వాళ్ళు ఆ పర్మిషన్ ఇవ్వాలి. గతంలో సునీల్ నాయక్ అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు బీహార్లో జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి కదా. మన పోలీస్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు, మన సిట్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ సునీల్ నాయక్ని అరెస్ట్ చేస్తున్న క్రమంలో హోంగార్డ్ ఐజీగా సునీల్ నాయక్ ఉన్నాడు కాబట్టి అక్కడ హోంగార్డ్ అంతా కూడా సునీల్ నాయక్ అరెస్ట్ని అడ్డుకున్నారు. తర్వాత అక్కడ కోర్టు కూడా మన పోలీసులకి అక్షింతలేసి అక్కడ అతన్ని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించింది. మన పోలీసులు అంటే కేసులు ఏది పట్టకపోలేదు, తర్వాత ఏది అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళలేదు అనే కారణం చేత ట్రాన్సిట్ వారెంట్ ఎవరు అక్కడ కోర్టు. మామూలుగా వేరే స్టేట్లో మన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ లోకల్ కోర్టులో ఆధారపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మన స్టేట్కి తీసుకురావాలి. అదే క్రమంలో సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడానికి కూడా చాలా తిప్పలు పడ్డారు. ముందు అక్కడ రాష్ట్ర హోంగార్డులు వాళ్ళంతా అడ్డుకున్నారు. సరే, అడ్డుకున్నా సరే మొత్తానికి అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు. సరే, తర్వాత మన హైకోర్టుని మన వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అతను కూడా సునీల్ నాయక్ కూడా మన హైకోర్టుని అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ అడిగాడు. మన కోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది, మీరు విచారణకు హాజరుగండి, ముందు విచారణకు సహకరించానని చెప్పింది. అందులో భాగంగానే విచారణ జరుగుతూ ఉంది. కానీ విచారణలో పెద్దగా అతను నోరు మెదపడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సునీల్ నాయక్కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఉంది, విచారణకు ఉంది. మరి ముందస్తు బెయిల్ కోర్టు ఇస్తా ఇవ్వదా చూడాలి. ముందస్తు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా న్యాయ పోరాటం చేయాలని మన సిఐడి టీం భావిస్తూ ఉంది. మరి కోర్టు ఏం చెప్పిద్దని చూడాలి. కానీ ఈ కేసు చాలా కీలకమైన కేసు. ఎందుకంటే ఈ కేసులో ఏకంగా అప్పటి సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఉన్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే A3గా అక్యూజ్ నెంబర్ 3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ కేసులో. సో ఇది చాలా కీలకమైన కేసు. ఐపీఎస్ అధికారులు ఈ కేసులో ఉన్నారు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేసు ఇది. ఈ కేసును తేల్చడం అన్నది ఇప్పటి సిఐడి టీంకి ఒక ఛాలెంజ్, ఒక టాస్క్. మరి ఏ మేరకు తేల్చగలరు అని చూడాలి. మామూలుగా ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా మొదలే ఐపీఎస్ అధికారులు. డాక్టర్ ప్రభావతి ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 4గానో 5గానో ఉన్నట్టున్నారు కదా. సో ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా తెలివి కల్లా మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు. సో వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు సునీల్ నాయక్ ఉన్నాడు, అతను ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయిలో ఉన్నాడు. అతను తెలుసు నేను విచారణకు హాజరైనప్పుడు అవతల వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, దానికి ఎలా తప్పించుకోవాలో తెలుసు. అంటే నేను ఈ కేసు అని కాదు కానీ జనరల్గా చెప్తున్నా వినండి. ఒక దొంగ పోలీస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు పోలీస్ అయిన తర్వాత కూడా దొంగతనం చేశాడు అనుకోండి, ఆ పోలీస్ అధికారిని పట్టుకొని ఇంకో పోలీస్ అధికారి విచారిస్తుంటే అతనికి అన్నీ తెలుసు కదా. చట్టం తెలుసు, లా తెలుసు, లూప్ హోల్స్ తెలుసు, ఎలా తప్పించుకోవాలో తెలుసు, ఎలా సమాధానం దాటివేయాలో తెలుసు, అవతల వాళ్ళు ఏమడుగుతారో తెలుసు, సమాధానం చెప్పకపోతే ఎలా మెంటల్ టెన్షన్ పెడతారో తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తి కదా. కాబట్టి సునీల్ నాయక్ అయినా సరే, పివి సునీల్ కుమార్ని విచారించినా లేదు వేరే ఎవరిని విచారించినా సరే, వీళ్ళందరికీ కూడా చట్టం తెలుసు, విచారణ తెలుసు, వీళ్ళు చేసే రెగ్యులర్ పని అది. కాబట్టి వీళ్ళు సమాధానాలు దాటివేస్తూ ఉంటారు, సమాధానాలు తప్పించుకుంటూ ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు.
కాబట్టి ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్ళిద్ది అనేది చూడాలి. సో నెలల తరబడి విచారణ అయితే కొనసాగుతుంది. కానీ వన్ ఫైన్ డే జగన్మోహన్ రెడ్డిని విచారించే వరకు ఈ కేసు వెళ్ళొచ్చు. కొద్దిగా లేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు చాలా పట్టుదలగా కేసుని వాకప్ చేస్తున్నారు ప్రభుత్వంతో. ఎప్పుడు కేసు స్లో అయిందంటే అప్పుడు బయటకు వచ్చి నా సొంత ప్రభుత్వం కదా ఉంది అని అనుకోవట్లేదు రఘురామకృష్ణరాజు గారు. ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు, నిజానికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. అయినా సరే ఆయన బాధితుడిగా ఉన్నా అని చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు నా కేసు ఏమైంది, ఇంకెందుకు వాళ్ళని విచారించారు, ఎందుకు వాళ్ళని అదుపులో తీసుకోరు, ఎందుకు వాళ్ళని వదిలేస్తున్నారు అనేది గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఆయన నుంచి వచ్చే ప్రెజర్కైనా సరే ఈ కేసుని జగన్మోహన్ రెడ్డికి విచారం దాకా తీసుకెళ్ళక తప్పదేమో. విక్టిమ్గా ఉన్నతను చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడే వ్యక్తి, రెండోది ఒక పొజిషన్ ఉన్న వ్యక్తి. సో అతనైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కేసు ఎక్కడి దాకా వెళ్ళిద్దా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.